స్వామి బోనాల్ స్పెషల్ లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. సార్ ఒక ఫోన్ సార్ మాట్లాడండి సార్. హలో సార్ ఎలా ఉన్నావు? సార్ తిన్నావా? సార్ పడుకున్నావా? సార్ మధ్యాహ్నం లంచ్ అయిందా? సార్ అన్నోన్ నెంబర్ సార్. రాత్రి డిన్నర్ అయిందా? సార్ ఎలా ఉన్నావు? అవునా సార్ ఒక 3 కోట్ల ఓటీపీ వచ్చిందంట. ఏ నెంబర్లో ఉంది సార్? మరి ఏ నెంబర్ ఉందా? ఎత్తకండి సార్ ఎత్తకండి. అవును ఇదేమీ మారలేదు. ఏయ్ బ్యూటీ చాలా క్యూట్ ఉన్నావు. ఐఎమ్ సో బిలియనియర్. మైక్ అటివా నీ దగ్గరికి వచ్చాను అనుకున్నావా? Hey, so beauty. You're so cute. I'm billionaire. Give me one kiss, yaar. హలో, కోట్లు వేసుకోగానే సరిపోదు. ఒక అమ్మాయి ముద్దు గెలుచుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. అసలు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా నీకు ఎవ్వరు ముద్దు పెట్టరు. ఇదే నా శాపం. పో. నాకు ముద్దు పెట్టరా? కోట్ల సంపాదన చేసేవాడిని నాకు ముద్దు పెట్టరా? అర్జెంట్ గా స్వామీజీని కలవాలి. స్వామీజీ వెళ్ళి వస్తానికి. స్వామి భక్త ఏంటి కావాలి? నాకు అమ్మాయి ముద్దు పెట్టనన్నది స్వామి. చూడు నాయనా, ఒక అమ్మాయి ముద్దు కావాలంటే చాలా యాగాలు చేయాలి, చాలా పూజలు చేయాలి. ఇవన్నీ కాకపోతే 30 రోజులు నువ్వు నీ డబ్బంతా వదిలేసి బిచ్చగాళ్ళగా యాక్ట్ చేస్తే పిచ్చగాళ్ళనా పూర్తిగా బిచ్చగాళ్ళగా బతకాలి 30 రోజులు. అప్పుడు అమ్మాయి నీకు ముద్దు పెడుతుంది. పిచ్చగాడిలానా? సరే స్వామి ఒక్క నిమిషం. ప్లాంటేషన్ ఏ డాక్టర్ చేశారు స్వామి? మనకు తెలిసిన కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆడు చేసాడులే. బిచ్చగాడిగా మారిపోవాలి. బిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? ఎలా అడుక్కోవాలప్పా? ఐ ట్రై. గివ్ మీ 10 రూపీస్ యార్. ఎవడరా నువ్వు ఇంగ్లీష్ అడుక్కుంటా? ఒరేయ్ నేను ఎవరు అనుకున్నావురా? ఎవరు? తెలీదు సార్. మీరేంటి సార్? అమ్మాయి ముద్దు కోసం బిచ్చగాడిగా మారా. ఇలా అడుక్కోకూడదు సార్. మరి అది ఆ ఫీల్ ఉండాలి సార్. ఫీలా? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా. ఏ ఏరియాలది? సరే పాటేయండి. మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. తర్వాత తాగుతాను సార్. డ్యూటీకి టైం అయింది, మళ్ళీ కస్టమర్స్ వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం, నువ్వే సరిగ్గా రాసుంటే నాకు ఈ కష్టాలు. ఎందుకు రైతు గొప్పకని నా ప్రాణం తింటావా? కొండన్నా ₹2 ఇయ్యన్నా. ఆయన 2 రూపాయల కోసం ఇటు అటు తిరుగుతున్నారు ట్రాలీలో. అమ్మ కనీసం ఒక ముద్దన్నా. చిపోరా అమ్మ ఒక ముద్దన్నా. చిపో. ఎవడు అడిగాను నిన్ను? అటు ఇటు ఉంది. దీన్ని అడిగితే చిపోంది. కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది. ఓకే, వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. కనీసం నిన్న దగ్గరికి కూడా రాలేదు. చెప్పు, చూసుకో, లాస్ట్కి నేనే అవుతా నీకు గతి. హలో సార్, నాన్నగారు క్వార్టర్లోకి వాటర్ అయిపోయిందంట, ఓ 10 రూపీస్ ఇమ్మన్నారు. పంజాగుట్ట సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నా, అరగంటలో కవర్ చేసి తెస్తానని చెప్పు. నాన్న అక్కడే ఉన్నాడంట. తెస్తానని చెప్పు. ఎలాగైనా తెస్తాను నాన్న కోటర్కి. ఐ లవ్ యూ. అట్లీస్ట్ నీ దగ్గర ఐఫోన్ అన్నా ఉందా? ఐఫోన్ లేదు. ఐ లవ్ యూ. అదే ప్లీజ్ ఒకసారి. అవసరమే లేదు. ఏమైంది? ఐఫోన్ కొనిస్తే లవ్ చేస్తా అంటున్నా. ఐఫోన్ కొనిస్తే లవ్ చేస్తా అంటున్నా. ఇది ఐఫోన్. అవును. డ్రెస్ చూస్తే 230 రూపాయలు, కమ్మలు చూస్తే 10 రూపాయలు, ఏంటి తిక్కిలి 5 రూపాయలు, హెయిర్ క్లిప్ 10 రూపాయలు, నెక్లెస్ 15 రూపాయలు, ఆ కాళ్ళు చెప్పులు తీయమ్మా 120 రూపాయలు. దీని ముఖానికి ఐఫోన్ కావాలి. 500 సామాన్లు దీని దగ్గర. రాను ముంబైకి రాను.
సర్లే కనీసం ఈ అమ్మాయిని నన్ను అడుగుదాం. పూర్ కిడ్, జస్ట్ గివ్ మీ వన్ కిస్ ప్లీజ్. నాట్ యూ, దిస్ టూ. అయ్యో సార్, సార్ విజయాంతని గారు. అడుకోవడం తెలియట్లేదు సార్ నాకు. ఒక్క అమ్మాయి కూడా కనీసం ముద్దు పెట్టట్లేదండి. Brigida, please, Brigida. Deepshika, only one. Here one, here one. Please. Okay, happy? ఓకే అండి, ఓకే అన్నారు వాళ్ళు, ఓకే అన్నారు వాళ్ళు. నో నో నో, నాకు అలా కాదు. కొంచెం మతిపోయింది, నువ్వు కలిసాకే మొదలైంది కొత్త పిచ్చి. I did it! I did it! Thank you so much. సార్ సార్ నరేష్ పెట్ట గారు ఆ, మన ఆస్తి మొత్తం పోయింది. దేనికి? నాన్న తాగి తాగి మంగమ్మకి ఇచ్చాడు, ప్రొడక్షన్ మంగమ్మ. నేను కేవలం 20 రోజులే కదా అడుక్కుంది. నాన్న 10 రోజులు అవగొట్టాడు. Shit! I'm now real beggar now. Real beggar now. ఆల్ రైట్, సో సరదాగా చేసిన ఈ స్పూఫ్ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ విజయ్ ఆంటనీ గారు. Naresh, you are a very talented person. I have seen your performance, how you rendered your dialogues properly with punctuation and everything. You are a wonderful, successful actor, and I would like to introduce in Tamil industry also. Thank you, sir. Thank you. I'll definitely be in touch with you, Naresh only, right? Yes, sure. I'll be in touch with you. Take as much as talent possible to Chennai. I would like to use everybody. Thank you, sir. Thank you, thank you, thank you. Thank you for giving me a small space here to enjoy this. థ్యాంక్ యూ విజయ్ సార్. ఇంద్రజ గారు. So happy to have you here, Vijay garu. Thank you. Of course, sir వాళ్ళ మూవీని తీసుకొని స్పూఫ్ చేశారు. నరేష్, మీ గురించి నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి ఎపిసోడ్ లో ఏ క్యారెక్టర్ తీసుకున్న దానికి మీరు జస్టిఫికేషన్ ఇవ్వడం గానీ మీకు సాటి మీరే నరేష్. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ నరేష్. సూపర్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. వేణు గారు. నరేష్ స్పెషల్ ఏంటంటే సార్, ఒకసారి వాడు కనెక్ట్ అయితే ఎంత పెద్ద సూపర్ స్టార్ ని వాడిని పక్కన పెట్టి వాడు తినేస్తాడు. ఇంకా ఆ మ్యాజిక్ పట్టుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ నరేష్. అండ్ ఇంకా ప్రసాద్, నీ టైమింగ్ చెప్పాల్సింది లేదు. సో ఫెంటాస్టిక్, నైస్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ టు ఆల్ ది 3 జడ్జెస్. అండ్ ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది? నరేష్ శ్రీదేవికి మెయిన్ పిల్లర్ అబ్బాడు. వాళ్ళు లేకపోతే శ్రీదేవి లేనట్లు చేస్తాడు ఒక్కోసారి. నరేష్ స్టేజ్ ప్రాపర్టీస్ బాగా సూపర్ రా. మిస్ బ్రిగేడా. చాలా బాగా నచ్చింది నిజంగా. ఆయన పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చేస్తున్నప్పుడు నాకే ఒకలాగా అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరికి, హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ వండర్ఫుల్ టాలెంట్, ఒక యునిక్ పర్ఫార్మెన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు మా బోలే షావ్లే గారు. సార్, ఆయన ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు మూవీస్ కి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఫెంటాస్టిక్ ఆల్ రౌండర్ ఎంటర్టైన్మెంట్ చేసే. If you are the lyric writer, I am now itself promising that in my next release, Badragali, you will be writing 2 songs for me. Sir. And I want to meet you now itself. You will be writing 2 songs in that movie. And once again, thank you so much, Naresh and Panch Prasad garu. Thank you, boys. Thank you.